నమస్తే. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మనం ప్రస్తుతం అయితే వేములవాడ మున్సిపల్లోని 4వ వార్డులో ఉన్నాం. ఇక్కడ నుండి బీజేపీ అభ్యర్థిగా రాజ్ కుమార్ అడ్వకేట్ పోటీ చేస్తున్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వార్డులో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, సో వార్డు ప్రజలకు తను గెలిపిస్తే ఏం చేయాలనుకుంటున్నారు అనేది. రాజ్ కుమార్ గారు నమస్తే. ఓం నమః శివాయ. చెప్పండి, ముఖ్యంగా మీ వార్డు గురించి చెప్పండి, ప్లస్ ఏమైనా సమస్యలు ఉన్నాయా, మీరు వార్డు ప్రజలకు గెలిపిస్తే మీరు ఏం చేయాలనుకుంటారు? ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇదైతే 4వ వార్డు అభ్యర్థిగా బండి సంజయ్ గారి సారథ్యంలో మరియు వికాస్ గారి సారథ్యంలో, ప్రతాప రామకృష్ణ సారథ్యంలో బలపరిచిన అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న మహాలక్ష్మి వీధి ప్రజలందరికీ నమస్సులాంజలి తెలియజేస్తూ, ముఖ్యంగా 4వ వార్డు ప్రచారంలో నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి దానిపైన రాబోయే తరాలకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధికారం వస్తుంది. ఇంకొక 30 నెలల గడువుతో కంపల్సరీ మా భారతీయ జనతా పార్టీ వస్తుంది. దీనికి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి కూడా మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి చిన్న కుటీర పరిశ్రమల పాటు చిన్న చిన్న ఫ్యాక్టరీలు కూడా మేము నెలకొల్పుతామని చెప్తున్నాం. అదే కాకుండా ఈ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పథకాలను ముందుకు తీసుకెళ్తూ మా వార్డులో సమస్యగా ముందుగా ఒక 2-3 సమస్యలు, ఒక డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి, మరియు 2 సీసీ రోడ్ల సమస్యలు ఉన్నాయి. కాబట్టి గతంలో ఇచ్చిన మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే గత బీఆర్ఎస్ ఉన్న ప్రభుత్వంలో ఈ 4వ వార్డుకు 35 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు బండి సంజయ్ గారి సారథ్యంలో. అదే 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ పైసలు కాబట్టి వీళ్ళు చెప్పలేకపోయారు. గతంలో యువతను చాలా విచ్చలవిడిగా చేసినటువంటి ఘనత గత ప్రభుత్వంది. కాబట్టి మా యువకులకు విన్నపించేది ఏంటంటే, విద్య చదువుకుంటే మనం ఉపాధి ఎక్కడికైనా పోవచ్చు, ఏ ప్రాంతానికైనా పోవచ్చు. నేను గెలిస్తే ముఖ్యంగా ఈ యువకులకు సంబంధించిన వ్యవహారంలో వార్డు సమస్యలపైన 100 రోజుల్లో నెరవేరుస్తానని చెప్తున్నాం. మేము భారతీయ జనతా పార్టీ అంటే నెరవేరిన హామీలు ఇవ్వదు. భారతీయ జనతా పార్టీ ఒక్కసారి నెరవేర్చి హామీలు ఇస్తే తప్ప నెరవేరిన హామీలు అయితే అస్సలు ఇవ్వదు. కాబట్టి ప్రజలారా అందరూ ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టండి. వేములవాడ మున్సిపాలిటీ పైన భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసే క్రమంలో మీరందరూ కంకణబద్ధులై మన వేములవాడ మున్సిపాలిటీని భారతీయ జనతా పార్టీకి ఇస్తే బండి సంజయ్ గారి సారథ్యంలో రానున్న ప్రభుత్వం తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్. కరీంనగర్ ఎంపీగా కేంద్ర మంత్రి వర్యులుగా బండి సంజయ్ గారు ఉన్నారు. సో మున్సిపల్కి వచ్చేటి కేంద్ర నిధులే కాబట్టి అది ప్రజలలోకి ఎలా తీసుకెళ్తున్నారు? కేవలం భారతీయ జనతా పార్టీ పథకాల గురించే కావచ్చు, మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, తర్వాత ఉజ్వల యోజన కావచ్చు, తర్వాత ప్రధానమంత్రి సంబంధించిన ఇప్పుడు ఈ ఇంద్రమ్మ ఇల్లు సంబంధించిన ప్రధానమంత్రి ఆవాస యోజనలో 2,60,000 రూపాయలు భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. 2 చేతులు కలిస్తేనే చప్పట్లయితాయి. కానీ ఈ ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మేము తీసుకొచ్చామని చెప్తారు. మేము బాజప్తా మున్సిపల్ కమిషనర్ గారితో రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం తీసుకొని భారతీయ జనతా పార్టీ వాటా ఎంతుందనేది ప్రజలందరికీ తీసుకెళ్తున్నాం. అదే కాకుండా గరీబ్ కళ్యాణ్ కింద అంత్యోదయకారులకు 35 కిలోల రేషన్ బియ్యం ఇస్తున్నాం. అంతేకాకుండా రైతులకు, మరి ముఖ్యంగా మా వార్డులో రైతులు ఎక్కువ ఉంటాడు కాబట్టి ఒక్కొక్క రైతుకు 2,670 రూపాయల యూరియాను 270 రూపాయలకే ఇస్తున్నాం సబ్సిడీతో. డిపిఏ కూడా 1,350 రూపాయల దాన్ని 750కి ఇస్తున్నాం. అంటే ఒక ఎకరానికి ఒక రైతుకు 10,000 రూపాయలు మేము సబ్సిడీ ఇస్తున్నాం. తర్వాత మీ ప్రధానమంత్రి సంబంధించిన అమౌంట్ కూడా నెలకు సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తారు. దాంతోపాటు మా వార్డులో 72 సిలిండర్లు మహిళలకు ఇవ్వడం జరిగింది. మరియు స్వచ్ఛ భారత్ కింద బాత్రూమ్లు కూడా మేము దాదాపు ఒక 50 బాత్రూమ్లు స్వచ్ఛ భారత్ కింద శాంక్షన్ చేయడం జరిగింది మా వార్డు పైన. అందుకు 12,500 రూపాయలు భారతీయ జనతా పార్టీ బాత్రూమ్లు కట్టించుకున్న వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా సుకన్య సమృద్ధి యోజన కింద కూడా ఎవరైతే 5 సంవత్సరాలు ప్రజలకు వివరిస్తున్నాం. కాబట్టి ప్రజలారా ఒక్కసారి ఆలోచించి అభివృద్ధి చేసే నాయకుడిని
వెన్నుకుంటే మంచి అవకాశం, మనకు అన్ని ఫలాలు తీసుకోవచ్చని నేను అభ్యర్థిస్తున్నాను. 4వ వార్డు ప్రజలు ఓటేసి ఆశీర్వదించి మిమ్మల్ని ఇక్కడ స్థానిక కౌన్సిలర్గా గెలిపిస్తే మీరు వార్డు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? అదే కదా ఇప్పుడు చెప్పేసింది నేను ఏంటంటే, మా ప్రభుత్వం కంపల్సరీ ఇంకో 30 నెలల కాల వ్యవధిలో తెలంగాణలో కంపల్సరీ 100% వస్తుంది. తెలంగాణలో మా బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో, మా వికాస్ గారి ఆధ్వర్యంలో కంపల్సరీ వస్తుంది. కాబట్టి ఎమ్మెల్యే గారు మాకు ఉంటారు కాబట్టి ముఖ్యంగా మా వార్డు సమస్యలపైన మాకు ఇంకొకటి ఏంటంటే, శ్మశాన వాటిక శాంక్షన్ అయింది గతంలో, మీకు మర్చిపోయాను చెప్పడం. ఆ శాంక్షన్ అయిన అమౌంట్ను ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేరే నిధులకు మళ్లించి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ శ్మశాన వాటిక సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మరీ ముఖ్యంగా నేను మొన్న ఎంపీ గారితో మాట్లాడి ఈ ప్రధాన సమస్య ఉంది ఒకటి, దీనిపైన మీరు దీని చర్య తీసుకోవాలని చెప్తే 100% మీకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. దానిపైన ఇట్లా ఈ నిధులు మళ్లించి పక్కకు తీసుకుపోయారు. కాబట్టి మీరు ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే మేము ఏ విధంగా అభివృద్ధి చేస్తామన్నది ప్రజలకు తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.